ఏపీలో లంచావతారాలు ఎవ్వర్నీ వదలడం లేదు. ఆఖరికి పెన్షన్తోనే జీవనం గడిపే పండుటాకులను కూడా పీడిస్తున్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న కాలంలో పెన్షన్ పంపిణీలో ఎక్కడా ఎలాంటి ఆరోపణలు వినిపించలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అనేక చోట్ల వృద్ధులను పీడిస్తున్న రాబందులు ఎక్కువయ్యారు. ఇంటింటికి వెళ్లి వృద్ధులకు పెన్షన్ ఇస్తూ కమిషన్ నొక్కేస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో సచివాలయ సిబ్బంది చేతివాటం ఎలా ఉందో చూద్దాం. కడప జిల్లా జమ్మలమడుగులో సచివాలయ ఉద్యోగులు లంచావతారాలుగా మారిపోతున్నారు. వృద్ధులకు అందాల్సిన పింఛన్ల పంపిణీలో కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారు. పింఛన్ తీసుకునేవారు ఖచ్చితంగా 300 రూపాయలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి మరీ వసూలు చేస్తున్నారు. ఎందుకు తీసుకున్నారు 300? అవన్నీ కాదమ్మా, మీరు డబ్బులు ఎందుకు తీసుకున్నారు? అవన్నీ ఇప్పుడు గవర్నమెంట్ చెప్పలేదు కదా తీసుకోమని. అది కాదు మేడం, మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. జమ్మలమడుగులోని 16వ వార్డు సచివాలయ కానిస్టేబుల్ భారతి సంబంధిత వార్డులో 46 మందికి పింఛన్లను పంపిణీ చేస్తుంది. ప్రతి ఒక్కరూ తనకు 300 రూపాయలు ఇవ్వాలని, లేని పక్షంలో పెన్షన్ ఇచ్చేది లేదని వారికి తేల్చి చెప్పారు. తనకు లంచం ఇవ్వకపోతే భవిష్యత్తులో కూడా వారికి పెన్షన్ రాకుండా చేస్తానని బెదిరిస్తోందని బాధితులు వాపోతున్నారు. 300 పట్టుకొని ఇస్తానంటే మేము వద్దన్నాము. ఎవరమ్మా? భారతి, మీరు తీసుకోకుంటే ఇప్పుడు ఇస్తాను, రేపు నెల వచ్చేటప్పుడు నాకు సంబంధం లేదు, బియ్యం కార్డు పింఛన్ పైన నాకు సంబంధం లేదు అంటాను. ఏమనింది? మీతో ఏమని మాట్లాడింది? మీ వాళ్ళ దగ్గర 600 డబ్బులు తీసుకున్నారు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థ లేకపోవడంతో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వ్యవస్థను దారుణంగా దెబ్బతీసి లంచాలంటూ పెన్షన్దారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో అర్హతలు ఉన్న వారందరికీ వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. కూటమి మేనిఫెస్టోలోనూ ఈ హామీని పొందుపరిచారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలవుతున్నా ఇప్పటి వరకు ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయలేదు. పైగా అనర్హత పేరుతో ఉన్న పింఛన్లకు కూడా కోత విధిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వం చూపిస్తున్న వివక్ష, కక్కుర్తి ఫలితంగా పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆశపడి భంగపడ్డామని విలపిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్న పింఛన్లకు కూటమి సర్కారు మంగళం పాడుతోంది. అనర్హుల ఏరివేత పేరిట టీడీపీకి ఓటు వేయని వారందరినీ లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇప్పటికే ఏకంగా 172 మంది సామాజిక పెన్షన్లు రద్దు చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన సామాజిక పెన్షన్లకు నోటీసులు జారీ చేసి అర్హత నిరూపించుకోవాలని, లేకపోతే అనర్హులుగా ప్రకటిస్తామని రీవెరిఫికేషన్ పేరిట ఎంపీడీఓలతో నోటీసులు ఇప్పిస్తున్నారు. మొత్తంగా హామీలు అమలు చేయకపోగా పేదల్ని, వృద్ధుల్ని లక్ష్యంగా చేసుకుని కూటమి ప్రభుత్వం వేధింపులు కొనసాగిస్తోంది.